హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో సండే ఫండే ఎపిసోడు. సండే అసలు ఫండే లాగా లేనే లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ప్రేక్షకులు ఎవ్వరికి నచ్చని ఒక ఎవిక్షన్ జరిగింది నిన్న. శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వాలని ఎవ్వరు కోరుకోలేదు నాకు తెలిసి. అందరూ కమెంట్స్లో అదే పెడుతున్నారు, శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం అన్ఫేర్ అని చెప్పేసి. అసలు ప్రేక్షకుల నిర్ణయం కాకుండా ఇంట్లో వాళ్ళ నిర్ణయంతో ఎలిమినేట్ ఎలా చేస్తారు? అసలు ఓటింగ్కి వాల్యూ ఏముంది? అప్పుడు మేము ఓట్లు వేసి కూడా వేస్ట్ కదా. బాటమ్ 2లో ఉన్న వాళ్ళని డిసైడ్ చేయడం కాదు, బాటమ్ 1 వరకు కూడా ప్రేక్షకులు వేసిన ఓటింగ్ ప్రకారమే డిసైడ్ చేయాలి. లేకపోతే మీరే చేసుకునేటట్టు అయితే ఇంకా ప్రేక్షకుల ఓటింగ్ దేనికి? ఆదిత్య గారికి శేఖర్ భాషకి కంపారిజన్ ఏమన్నా ఉందా? అసలు ఆయన ఇంట్లో ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు. ఆదిత్య ఓం గారు ఆయన ఏం చేస్తున్నారో తెలీదు. ఆయన పనులు చేస్తుండొచ్చు, అంతా క్లీన్ చేస్తుండొచ్చు, కానీ అది కాదు బిగ్ బాస్కి కావాల్సింది. శేఖర్ భాష ఉండాలని ఇంతమంది కోరుకుంటున్నాం, కానీ ఆయనను నిజంగా ఓటింగ్ ప్రకారం చేశారా లేకపోతే ఇంట్లో హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం చేశారా? ఏదో ప్లాన్ ప్రకారం చేసినట్టు అనిపించింది. ఇద్దరిని లాస్ట్లో పెట్టేసి ఎలాగూ వీళ్ళందరూ శేఖర్ భాషను ఎలిమినేట్ చేస్తారు కాబట్టి అలాంటి ప్లాన్, అలాంటి కాన్సెప్ట్తో వచ్చినట్టు అనిపించింది. శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం మాత్రం అస్సలు ఫేర్ కాదు. ఇలా అయితే బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది జనాలకు, చూసే వాళ్ళకి. ఓటింగ్ ప్రకారం అయినా చేయాలి, లేకపోతే వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకొని వీళ్ళు ఉంటే షో బాగుంటుంది, వీళ్ళు ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, అలా అయితేనన్నా బాగుంటుంది. కానీ హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారమే అన్నీ జరిగిపోతుంది. ఇంకా మేము ఎందుకు, మా ఓటింగ్ ఎందుకు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అట్లీస్ట్ ప్రేక్షకులు నచ్చని వాళ్ళని లైక్ సోనియా లాంటి వాళ్ళని, ఈ ఆదిత్య ఓము, పృథ్వీరాజ్ శెట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు హౌస్లో మంచిగా ఎవరికి అర్థం కాదు. అలాంటి వాళ్ళనైనా తీసేస్తే ఓకే పోనీలే అని అనుకుంటారు. కానీ మంచిగా జోకులు వేసుకుంటూ ఇంట్లో మంచి హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేసి శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం అయితే అస్సలు నచ్చలేదు ఎవరికి. మరి ఆయనను రీఎంట్రీ లాగా తీసుకొస్తారా సీక్రెట్ రూమ్లో పెట్టి, లేకపోతే వైల్డ్ కార్డ్లో పెట్టి? ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. మళ్ళీ తీసుకొద్దామని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఎలిమినేట్ చేశారో తెలీదు. మళ్ళీ తీసుకొస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఎలిమినేట్ చేయడం మాత్రం అస్సలు నచ్చలేదు నాకైతే. అసలు కరెక్ట్ నిర్ణయం కాదు అది. ఇంకా ఫస్ట్ నుంచి వచ్చేసరికి ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు చీఫ్స్ అబ్బాయి అండ్ నిఖిల్ ఉన్నారు కదా. వాళ్ళిద్దరి క్లాన్స్ మెంబర్స్ ఎవరో డిసైడ్ చేసుకోమన్నారు. మీకు ఇష్టమైన వాళ్ళను మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు హౌస్ మేట్స్కి. సో అబ్బాయి టీంలో యష్మి, ప్రేరణ, నబీల్, ఆదిత్య, మణికంఠ గారు ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్. వాళ్ళకి చీఫ్ అబ్బాయి. అండ్ వీళ్ళకు ఇలా టీమ్స్కి పేర్లు కూడా డిసైడ్ చేశారు, అది తర్వాత చెప్తాను. తర్వాత నిఖిల్ టీంలో నైనిక, నిఖిల్ టీంలో వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్ భాష, సీత, నైనిక, పృథ్వీరాజ్ శెట్టి అండ్ సోనియా ఉన్నారు. వీళ్ళు 6 మంది. అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యేసరికి 5 మెంబర్సే ఉన్నారు. వీళ్ళ దాంట్లో 5, వాళ్ళ దాంట్లో 5. అయితే వీళ్ళ క్లాన్స్కి ఒక పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాడు నాగ్ సార్. సో నిఖిల్ టీంలో వాళ్ళకి విష్ణుప్రియ, శక్తి అని పేరు పెట్టింది. అండ్ అబ్బాయి క్లాన్కి ప్రేరణ, కాంతారా అని పేరు పెట్టింది. మేబీ ఆమె కన్నడ అమ్మాయి కాబట్టి కాంతారా అట్లా కనెక్ట్ అయిందేమో, ఆ సినిమా పేరు పెట్టింది. సో ఇప్పుడు కాంతారా అండ్ శక్తి టీమ్స్ మధ్యలో క్లాష్ ఉండబోతుంది ఈ రోజు నుంచి. మేబీ ఈరోజు నామినేషన్స్లో కూడా వీళ్ళిద్దరి మధ్యన హాట్గా ఉండబోతుందేమో. ఈ క్లాన్ వాళ్ళు సేమ్ క్లాన్ వాళ్ళను నామినేట్ చేయడానికి వీల్లేదు, అవతల క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలని చెప్తారేమో అని అనుకుంటున్నాను. సో ఇది జరిగింది. చీఫ్స్గా క్లాన్స్ అయితే డివైడ్ అయ్యాయి. ఇంకా మధ్యలో ఫన్నీ గేమ్స్ ఆడిపించుకుంటూ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ గేమ్స్ అవి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు నాకు. సండే ఫండే రోజు ఏదో టైంపాస్ కావాలి కాబట్టి అట్లా చేపిస్తుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు. సో దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాషను నిలబెట్టారు. ఇంట్లో వాళ్ళందరూ గార్లాండ్స్ తీసుకొచ్చి ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి డిసైడ్ చేయండి ఒక్కొక్కరు అని చెప్పేసి
చెప్పారు నాగ్ సార్. సో అందరూ వరుస పెట్టి ఆదిత్య ఓం ఇంట్లో ఉండాలి, శేఖర్ భాషని బయటకు పంపించాలని చెప్పారు. నాగ్ సార్ ముందే చెప్పారు, బయట రీజన్స్ చెప్పొద్దు, ఓన్లీ ఇంట్లో రీజన్స్ మాత్రమే చెప్పండి అని చెప్పేసి. కానీ అదొకటి అడ్డం పెట్టుకొని రీజన్ మాత్రం వేరే చెప్పారు. ఆయన యాక్టివ్గా ఉండట్లేదు, టాస్క్లో పర్ఫామ్ చేయట్లేదు, డిస్ట్రాక్టెడ్ ఉంటున్నారు, కొంచెం డిస్టర్బ్గా ఉంటున్నారు. ఆదిత్య ఓం గారికి చాలా హంగర్ ఉంది, చాలా కోరిక ఉంది, ఆయనకు హౌస్లో ఉండాలి, గేమ్ ఆడాలి అని చెప్పేసి. శేఖర్ భాషకు అది లేదు, అందుకని ఆయన వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే రీజన్, అందరూ అదే రీజన్ చెప్పారు. సీత ఒక్కటి శేఖర్ భాష లేకుండా మన హౌస్ని నేనైతే ఊహించుకోలేకపోతున్నా, అందుకే నేను శేఖర్ భాషకి వేస్తానని చెప్పింది. కానీ మిగతా వాళ్ళందరూ ఆదిత్య ఓంకి వేశారు కాబట్టి ఈమె ఓటు కౌంట్లోకి రాలేదు. మొత్తానికైతే శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. ఆయన హ్యాపీగానే వెళ్ళిపోయాడు. నేను చెప్పాను కదా, ఆయన కొడుకు పుట్టాడు, వెళ్ళిపోవాలనే ఉంటుంది, కొంచెం ఇంటి సైడ్ ఇట్లా గుంజుతుంది చూడాలి పిల్లాన్ని అని చెప్పేసి. కాకపోతే ఇట్లా ఎలిమినేట్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. ఆయన హ్యాపీగానే వెళ్ళిపోయారు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఏదైనా ఓకే, ఏదైనా రెడీ అన్నట్టుగానే ఉన్నట్టున్నారు ఆయన. మేబీ ఫస్ట్లో అనుకోకపోవచ్చు మేబీ, కాకపోతే లాస్ట్ లీస్ట్లో ఇద్దరిని నిలబెట్టేసరికి ఇంకా ఓకే రెడీ, నేను వెళ్ళిపోయినా, నేను హ్యాపీనే అన్నట్టు ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. సో అలా అయినా ఇంటికి వెళ్ళిపోతున్నాను, మా అబ్బాయిని చూస్తాను అన్నట్టు ఇంకా ఆయన లైట్గానే తీసుకున్నారు, సీరియస్గా తీసుకోలేదు. ఆయన బిగ్ బాస్ బజ్లో కూడా అదే చెప్పాడు, ఇది వాళ్ళ అబ్బాయి ఫోటో చూపిస్తే ఇదే నా బిగ్ బాస్ ట్రోఫీ అని చెప్పేసి. సోనియా ఆకుల గురించి అయితే కరెక్ట్ చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరి గురించి టాస్క్లో స్టేజ్ మీద ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పేసి నాగ్ సార్ అడిగినప్పుడు సోనియా, మణికంఠ అండ్ ఆదిత్యాన్ని ఫేక్లో పెట్టాడు. నిజంగా కరెక్ట్, చాలా బాగా అనాలిసిస్ చేశాడు ఆయన అని అనిపించింది నాకైతే. వీళ్ళ ముగ్గురివి ఫేక్ లాగానే అనిపిస్తుంది. సోనియా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎట్లా చేస్తుందో, గొడవలకు రెడీగా ఉంటుంది, వాదించడానికి రెడీగా ఉంటుంది, తప్పును ఒప్పు అంటుంది, ఒప్పును తప్పు అంటుంది, నాదే మాట వినాలనుకుంటుంది. అదే చెప్పాడు శేఖర్ భాష కూడా, నేను చెప్పిందే అందరు వినాలి, నేను చెప్పినట్లే హౌస్లో నడవాలి అని అనుకుంటుంది. ఒక టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేయదు, దేంట్లో యాక్టివ్గా ఉండదు, ఒక మూలకు కూర్చొని పెద్దోడు చిన్నోడు అనుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటా, ఈ మధ్య అబ్బాయితో కూడా మాట్లాడుకుంటా ఇంకా హౌస్ని డిసైడ్ చేస్తుంది ఆమె. సో ఆ సోనియా గురించి కరెక్ట్ చెప్పాడు. అండ్ రియల్లో వచ్చేసి ప్రేరణ అని పెట్టాడు, విష్ణుప్రియ అని పెట్టాడు, అండ్ సీత అని పెట్టాడు. విష్ణుప్రియ చాలా అమాయకురాలు అని చెప్పాడు, అది మాత్రం కరెక్టే. విష్ణుప్రియ బయట షోస్లో అది చూసినప్పుడు చాలా అల్లరి చేస్తుంది, ఈమె చాలా యాక్టివ్, లేకపోతే చాలా మాట్లాడుతుంది అని అనుకున్నాం అందరం. కానీ హౌస్లోకి వెళ్ళాక చాలా ఇన్నోసెంట్, ఇంత అమాయకంగా ఉందేంటి, ఇంత సైలెంట్ ఉందేంటి అని అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. అదే చెప్పాడు శేఖర్ భాష కూడా. సో వీళ్ళ ముగ్గురి, సీత కూడా అసలు బయట చూసిన ఆమె క్యారెక్టర్స్కి, ఆమె చేసే యూట్యూబ్లో వీడియోస్ కానీ, బేబీ సినిమాలో చేసిన ఆమె క్యారెక్టర్ కానీ అసలు టోటల్లీ డిఫరెంట్. చాలా బాగా ఉంది సీత, చాలా బాగా ఆడుతుంది. బయట మనం చూసిన వీడియోస్లో ఆమె క్యారెక్టర్కి, హౌస్లో క్యారెక్టర్కి అసలు సంబంధం లేదు, చాలా బాగా ఆడుతుంది. అండ్ ప్రేరణ కూడా నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం, ఆమె పాయింట్ ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడుతుంది. శేఖర్ భాష కూడా అదే చెప్పాడు. సో ఇది నిన్న ఎపిసోడ్లో జరిగింది. శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం అయితే నిజంగా అన్ఫేర్, ఎవరికి నచ్చలేదు. ఆయనను మళ్ళీ తీసుకురావాలి, ఇంటికి వెళ్ళి ఆయన కొడుకుని చూపించుకొని మళ్ళీ హౌస్లోకి తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఆయన జోకులు అన్నీ మిస్ అవుతాం. ఉన్న 2 వారాలకే సోషల్ మీడియాలో చాలా మీమ్స్, ట్రోల్స్ అన్నీ చాలా వచ్చాయి ఆయనకు సంబంధించిన జోక్స్, అవన్నీ ఆయన వేసినవన్నీ షార్ట్స్ వీడియోస్లో. సో అలాంటివన్నీ మిస్ అయిపోతాం. హౌస్ అంతా ఇంకా ఏముంటుందో ఈ రోజు నుంచి నాకు అర్థం కావట్లేదు. సో లెట్స్ సీ, శేఖర్ భాష మళ్ళీ వస్తే బాగుంటుంది. ఈరోజు నామినేషన్స్ హాట్గా ఉండబోతున్నాయి, ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.